అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనాలు తెలుసుకుంటున్నాం. మనం మొదటి రాజులు 18వ అధ్యాయము 21వ వచనములో దైవజనుడైన ఏలియా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ, బయలుదేవతలకి, ప్రజలకు కాదు, యెజెబెలు పోషిస్తున్నటువంటి బయలుదేవత ప్రవక్తలు 400 మంది, అషారాదేవి ప్రవక్తలు 400 మందిని ఆయన కర్మేలు పర్వతం మీదకి పిలిపించాడు. అంటే 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. దేవుని పక్షంగా ఏలియా ఒక్కడే ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినా పలకకపోయి. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఆ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు వాళ్ళతో మాట్లాడుతూ, మీరెందుకు 2 తలంపుల మధ్య ఉన్నారు? మీరు అనుకున్నట్లుగా బయలుదేవత అది దేవుడైతే మీరు దాన్నే వెంబడించండి. మళ్ళా ఇటువైపు ఎందుకు చూస్తారు అప్పుడప్పుడు? లేదు, దేవుడే నిజమైన దేవుడైతే దాన్ని, మిగతా వాటిని అన్నిటిని వదిలేసి దేవుని వైపే ఉండండి. మీరు అలా కాకుండా 2 విధాల మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో ఆ మాట చెప్పి, మీరు నమ్మిన దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనే దానికి ఆయన 2 పశువుల్ని తెప్పించాడు. ఒక పశువుని వాళ్ళకి ఇచ్చి, మీరు దాన్ని కోసి మీ దేవుడిని ప్రార్థన చేయండి. ఏ దేవుడైతే మరి మంట అనేది పెట్టకుండానే ఆయన అగ్నిని కురిపించి దాన్ని దహించి వేస్తాడో ఆయనే నిజమైన దేవుడు అనే విషయాన్ని మనం ఒప్పుకుందాము అని వాళ్ళని కూడా ఒప్పిస్తాడు. వాళ్ళు ముందు మీరు చేయండి ప్రార్థన అంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థనలు చేస్తారు, శరీరాలంతా కోసుకుంటారు, ఎగురుతారు. సాయంకాలం వరకు జవాబు లేని ప్రార్థనగా ఉన్నప్పుడు, సాయంకాలం అప్పుడు మరి ఏలియా దేవునికి మొర్రపెట్టి, ప్రభువా, నేను నీ దాసుణ్ణి, నీవు ఈ సమయంలో నిన్ను నీవు బయలుపరచుకోమని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ పశు మాంసాన్ని అంతటిని దహించి వేస్తుంది. ఎప్పుడైతే దహించి వేసిందో అక్కడున్న జనులందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా లోకంలో అనేక మంది విశ్వాసులు జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళు కొంతసేపు దేవునితో ఉంటారు, మరికొంతసేపు దైవంతో ఉంటారు. శారీరకంగా ఉంటారు, ఆత్మను గూర్చి మనం మళ్ళా ఆలోచన చేస్తుంటాం. భక్తి కలిగి ఉంటారు, భక్తిహీనంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. పర సంబంధమైన మాటలే మాట్లాడుతుంటారు, కానీ లోక సంబంధమైనటువంటి రీతిలో వాళ్ళు సహవాసాలు జరిగిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారు, ఇవన్నీ కూడా రెండు రకాలైనటువంటి తలంపులు, 2 రకాలైనటువంటి పరిస్థితులు. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరు ఆలోచన చేస్తుంటారు? కానీ ప్రభువు మనకు మత్తయి సువార్త 6:24లో ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించడు. కాబట్టి నేను లోకాన్ని మేనేజ్ చేస్తాను, దేవుణ్ణి మేనేజ్ చేస్తానంటే కుదరదు. అది నువ్వు మేనేజ్ చేసేది ఏ మాత్రం కుదరదు. నువ్వు వెంబడిస్తే దేవుణ్ణి వెంబడించు, లేదా లోకాన్ని వెంబడించు.
అట్లా ఉంటావు ఇట్లా ఉంటానంటే అది ఎంత మాత్రం కుదరనటువంటి పరిస్థితి అని వాక్యం మనకు చాలా స్పష్టం చేస్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మత్తయి సువార్తలోని 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇంకో మాట అంటాడు ప్రభువు యేసు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ప్రభువు చెప్పాడు, నువ్వు లోకంతో వెంబడిస్తూ నన్ను వెంబడించేదానికి ఇట్లా రెండు రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉండేదానికి కుదరదు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువనెత్తుకునే అనుభవం మనం ఎలాంటిది అని అంటే, దేవుని బిడ్డలారు ఒక మాట మనం ఎఫెసీ పత్రికలో ఒక మాట మనకి ఏమంటాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు అని అంటే, మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన ఆ దురాశలు, చెడిపోయే ప్రాచీన స్వభావాన్ని వదిలేయాల. అది దేవునిలో ఉండటం. సిలువ వేసుకోవటం అంటే మనం కర్ర మోయటం కాదు. సిలువ వేసేది ఏంటంటే మునుపటి ప్రవర్తన విషయంలో ఉన్న ఆ మోసకరమైన ఆ దురాశలు, ఈ ప్రాచీన స్వభావాన్ని వాటిని వదులుకోవాలా. ఇప్పుడు నూతన పరచబడిన వారై నీతిగా ఉండటం, యథార్థమైన భక్తి చేయటం, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారు, అందుకని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అది ఇది రెండు మీకు కుదరదు. నువ్వు ఉంటే అలా ఉండు. కొన్ని కుటుంబాల్లో ఇంకా మరి దేవుల్లో కొంతమంది ఉంటారు, దేవునికి రాకుండా ఉండే వాళ్ళతో ఏం చెప్తానంటే, మీరు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అయితే మీరు వీళ్ళని కూడా అట్టే తీసుకెళ్ళండి. లేదు, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కరెక్ట్ అయితే మరి మీరు కూడా వీళ్ళ వైపు వచ్చేయమని చెప్తుంటాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారు, అందుకనే దేవుడు ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎవడు కూడా మనకు 1 యోహాను 2:16లో మనకు వాక్యం ఏం చెప్తుంది, లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించుకుని, ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు అని అన్నాడు. కాబట్టి లోకాన్ని ప్రేమించే వానిలో దేవుని ప్రేమ ఉండదు. అంతేకాకుండా యాకోబు 4:4 అన్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఒకవేళ నువ్వు లోకముతో స్నేహం ఉంటే, దేవునితో స్నేహం చేస్తానంటే అటు కుదరదు. దేవునితో వైరం, నువ్వు పగ చేసుకున్నట్టే ఆయన్ని. లోక స్నేహం చేసిన యోధాకి ప్రభు కనికరించే అవకాశాలు ఇచ్చాడు, కానీ సద్వినియోగం చేసుకోనప్పుడు వాడికి దేవునితో వైరం, అది సపరేట్ అయిపోయాడు. అందుకని బ్రతుకులో దేవుడు లేనటువంటి జీవితం అయిపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాకుండా మన జీవితాల్లో మార్పు కలిగినటువంటి జీవితంలో, అందుకని తీతు పత్రిక 2:12 అంటాడు, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని మనకు బోధించుతున్నది. ఎంత గొప్ప మాటలు దేవుని బిడ్డలారా.
మనలో భక్తిహీనత ఉండకూడదు. ఇహలోక సంబంధమైన దురాశలు వాటిని విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనం ఈ లోకంలో ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితో భక్తితో బ్రతుకుచుండాలని దేవుని వాక్యం చాలా చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి అందుకని ఈ ఉదయ కాలంలో మన జీవితాల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే 2 తలంపులు. నువ్వెప్పుడు సక్సెస్ కాలేవు. మరి కాబట్టి ఉదయ కాలంలో ఒక నిర్ణయం తీసుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించాలనుకున్నావా, నువ్వు లోకాన్ని ద్వేషించు. లేదు, లోకాన్ని నేను ద్వేషించలేననే పరిస్థితి వస్తుందా, అయితే దేవుని విషయంలో నువ్వు మరి సపరేట్ అయిపోవాలని. మనం మరి బిల్లీ గ్రామ్ గారు అమెరికాలో ఒక అందాలు రాని ఆమె సినిమా యాక్టర్, ఆమె పేరు జానీ అనుకుంటా. ఆమెను ఆయన ఆమెతో మాట్లాడుతాను అంటాడు. నాకు పర్మిషన్ ఇస్తే నీతో ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే ఆమంటుంది, నేను బిజీగా ఉన్నా, ఇప్పుడల్లా నేను నీతో మాట్లాడను. నాకు ఈ బిజీ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను నీ మాటలు వింటాను, నీ దేవుణ్ణి వెంబడిస్తానని చెప్పింది. అది చెప్పిన వారం రోజులకి ఆమె మత్తు మాత్రలు మింగి అర్ధాంతరంగా చనిపోయింది. దేవుని బిడ్డలారా, అంటే ఆమెతో మాట్లాడాలని దేవుడు తన దాసుని పంపించాడు, కానీ లోబడేదానికి వినేదానికి ఇష్టపడినటువంటి ఆమె జీవితాల్లో కేవలం 1 వారం తర్వాతనే ఆమె ఎందుకు చనిపోయిందో, ఎందుకు మింగిందో ఎవరికి తెలియదు. కానీ ఆమె అర్ధాంతరపు మరణం ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు తన బిడ్డలను ప్రేమించి హెచ్చరిస్తాడు. హెచ్చరిక మనం వింటే, లోబడితే, చెప్పినట్లుగా చేస్తే, ఆయనకు విధేయులైతే, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ముందు మనం తల ఉంచి హృదయపూర్వకంగా మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటాం. అవి ఏవి నాకు గుర్తు రావంటే దేవుడు ఆ సినిమా యాక్టర్ పట్టిన పరిస్థితి మన జీవితాల్లో వస్తుంది. అలా కాకుండా ఉండాలని కోరుకుందాం హృదయపూర్వకంగా మనల్ని మనం. అందుకని మనకు వాక్యం ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభువుని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించటం అంటే పూర్ణంగా, హృదయపూర్వకంగా అలా ప్రేమించాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.